హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో నిన్న బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపించడంతో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇవాళ కూడా పెట్రోల్ డీజిల్ కోసం భారీగా వస్తూ ఉండడంతో బంకుల దగ్గర రద్దీ పెరిగిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పెట్రోల్ బంకుల్లో కొంత రష్ కనిపిస్తూనే ఉంది. నిన్న ఆ పెట్రోల్ దొరకలేదు, చాలా ట్యాంకర్లు సమ్మెలో ఉన్నాయి కాబట్టి నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. అందుకోసం చాలా చోట్ల పెట్రోల్ డీజిల్ కోసం క్యూ లైన్లలో నిలబడ్డటువంటి వెహికల్స్ని చూసామైతే అదేవిధంగా ఈరోజు కూడా నిన్న పెట్రోల్ డీజిల్ దొరకనటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల దగ్గర రావడంతో కొన్ని బంకుల వద్ద అయితే క్యూ లైన్ కనిపిస్తుంది. మళ్ళీ ఈరోజు కూడా దొరకకుంటే వాళ్ళు వెహికల్స్ పెట్టి వేరే విధంగా వెళ్లాల్సిన అవసరం వస్తుంది అని ఆలోచిస్తున్నారు. అందుకోసం మనం వెహికల్స్ చూడొచ్చు. మాదాపూర్ ప్రాంతంలో ఐక్య కావచ్చు, ఇటు మాదాపూర్ అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఉన్నటువంటి పెట్రోల్ బంకులో రోడ్డు మీది వరకు కూడా వెహికల్స్ 4 వీలర్స్ క్యూ లైన్లో ఉండి పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయించుకొని వెళ్తున్నారు. కొంతమంది ఉన్నారు. సార్ ఏంటి ఇంకా పెట్రోల్ కోసం వస్తున్నారు, ఎట్లా ఉంది బంకుల్లో సిచ్యువేషన్ ఏంటి? సో పెట్రోల్ సమ్మె అయితే అయిపోయిందండి. నిన్న సాయంత్రం 4 గంటలకి కాల్ ఆఫ్ అయిపోయింది. కొంచెం షార్టేజ్ ఏదైతే వచ్చిందో అది డ్రైవర్సు ట్యాంకర్స్ని నడపడానికి వ్యతిరేకించారు కాబట్టి కొంచెం షార్టేజ్ వచ్చింది. కానీ నిన్న 4 గంటల నుంచి సప్లై స్టార్ట్ అయిపోయింది. కాకపోతే నిన్న చాలామంది కస్టమర్స్ వాళ్ళు ప్యానిక్లో వచ్చారు. అందులో సగం కంటే ఎక్కువ మందికి పెట్రోల్ పోసుకునే అవకాశం దొరకలేదు. ఐ థింక్ వాళ్ళంతా రీఫిల్ చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం ట్రాఫిక్ కనిపిస్తూనే ఉంది. ఇవాళ సాయంత్రం వరకు ఇది క్లియర్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ అండి. అది నిన్న ఉన్నటువంటి ఎఫెక్ట్తో ఈరోజు బంకుల దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళని చూస్తున్నాం. పెట్రోల్ దొరకదామనే ప్యానిక్తోని వస్తున్నారు. సార్ నిన్న పెట్రోల్ ఎఫెక్ట్ చాలా కనిపించింది బంకుల దగ్గర, నో స్టాక్ బోర్డు. ఈరోజు కూడా మీరు చాలాసేపు క్యూ లైన్లో ఉన్నారు. ఏంటి సార్ పరిస్థితి? ఇట్స్ వెరీ హారిబుల్. ఆల్ పెట్రోల్ పంప్స్ ఆర్ ఫుల్ అండ్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ Hyderabad are facing a lot of problem due to petrol shortage or whatever it is. I don't know exactly what the reason is, but people are in very aggressive in mood. Thank you. అది కొంత ప్యానిక్ అయితే మేము ఫీల్ అయ్యాము, ప్యానిక్గా ఫీల్ అయ్యామని చెప్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ నిత్యావసర సరుకుగా మారిపోయింది. పెట్రోల్ లేకుంటే తమ వాహనాలని బయటికి తీసే పరిస్థితి ఉండదు కాబట్టి పెట్రోల్ దొరక్క కొంత ఇబ్బంది పడ్డామని చెప్తూ ఉన్నారు. నిన్నటి సిచ్యువేషన్ ఈరోజు కూడా ఉంటుందేమని కొంతమంది పెట్రోల్ బంకుల దగ్గరికి వస్తే నిన్న పెట్రోల్ డీజిల్ దొరకనటువంటి వాళ్ళతో ఈరోజు బంకులు మొత్తం కూడా రష్గానే ఇంకా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఈ రష్ తగ్గే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కొత్త స్టాక్ వస్తుంది. కొత్త స్టాక్తో ఆ వెహికల్స్ అన్నీ కూడా ఈజీగా పెట్రోల్ డీజిల్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి సాయంత్రం వరకు ఈ రష్ తగ్గే అవకాశం ఉందని కూడా పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి యజమానులు చెప్తూ ఉన్నారు. అవుటర్ స్టూడియో.